హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కోమ్లీస్ ఫ్యామిలీ. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంక ఇది వచ్చేసి సండే రోజు వ్లాగ్ అండి. ఆ రోజు మధ్యాహ్నం నుంచి అయితే వ్లాగ్ అయితే షూట్ చేశాను. ఇంకా నేనైతే కిచెన్లోకి అయితే కొన్ని స్టీల్ ఐటమ్స్ తీసుకోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానని చెప్పేసి కింద వ్లాగ్లో అయితే చెప్పాను కదా. అలాగే నేనైతే ఒక 2 స్టీల్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను, కుక్వేర్ అనమాట. ఇంక ఇవి వచ్చేసి నేనైతే ఓపెనింగ్ అయితే చేస్తున్నాను అనమాట. ఇంకా కిచెన్లో వస్తువులు అంటే ఒకసారి తీసుకుంటే మళ్ళీ మార్చే పని ఉండదు కదా. అందుకని చెప్పేసి ఒకసారి పెద్దవి కొంచెం మంచివి అయితే తీసుకున్నాను అనమాట. ఇవైతే నేను ఇండస్ వ్యాలీ వాళ్ళ బ్రాండ్ నుంచి అయితే తీసుకున్నాను. ఇంకా వీటి ప్యాకింగ్ కూడా చాలా స్ట్రాంగ్గా అయితే చేసి ఇచ్చారండి. ఐటమ్సే కాదు, ప్యాకింగ్ కూడా చాలా అయితే స్ట్రాంగ్గా ఉంది. ఓపెన్ చేయడానికి నాకైతే చాలా టైం పట్టింది. ఇంక ఇక్కడ ఇది ఓపెన్ చేసినాక మళ్ళీ లోపలైతే ఇంకొక బాక్స్ అయితే ఉందన్నమాట. ఇంక ఇదైతే చాలా స్ట్రాంగ్గా ఉంది ప్యాకింగ్ కూడా. ఇంకా ఓపెన్ చేసి చూస్తే నేనైతే 2 ఐటమ్స్ తీసుకున్నానని చెప్పాను కదా. ఒకటి వచ్చేసి కుక్కర్ తీసుకున్నాను అనమాట. మనం కిచెన్లో ఎక్కువగా ప్రెషర్ కుక్కర్నే యూజ్ చేస్తాం కదా. ఇంకా ఫస్ట్ది అయితే అదే తీసుకున్నాను. ఇంకా అది వచ్చేసి ఇంకోటి వచ్చేసి కడాయి అనమాట. 2 ఓపెన్ చేసి చూపిస్తానండి. ఇంక ఇది ఫస్ట్ది వచ్చేసి కుక్కర్ వచ్చేసి 5 లీటర్స్ది తీసుకుంటా. నా దగ్గర ఆల్రెడీ 3 లీటర్స్ది అల్యూమినియంది ఉంది కదా. అదైతే ఎక్కువ క్వాంటిటీలో ఏదైనా బిర్యానీ చేయాలన్నా ఇంకా సాంబార్ అట్లా పెట్టుకోవాలన్నా సరే మాకు సరిపోవట్లేదు అనమాట. అందుకని చెప్పేసి ఒకసారి 5 లీటర్స్ది పెద్దదైతే కుక్కర్ తీసుకున్నాను. కుక్కర్ వచ్చేసి చాలా స్ట్రాంగ్గా ఉంది. లిడ్డే అసలు చాలా బరువు ఉందన్నమాట. ప్యాకింగ్ చూడండి ఎంత నీట్గా ఇచ్చారు అసలు. ఇంకా మొత్తం చెక్ చేస్తున్నాను. ఒకసారి వస్తువు తీసుకొని వాడటం మొదలు పెట్టాక మళ్ళీ ఏదైనా రిపేర్ వస్తే మనం అయితే ఆన్లైన్లో తీసుకుంటున్నాం కదా. మళ్ళీ అప్పుడు బాగు చేయించుకోవాలన్నా కుదరదు కదా. అందుకని చెప్పేసి ముందే మొత్తం చెక్ చేస్తున్నాను. ఇంకా బాటమ్ కూడా చాలా మందంగా అయితే ఉంది. అడుగు కూడా చాలా మందంగా ఉందన్నమాట. ఇంకా ఇట్లా మనం స్టీల్ ఐటమ్ అంటే మాడిపోతే ఏమోనని భయం వేస్తుంది కదా. ఇంక ఇవి వచ్చేసి చాలామంది యూజ్ చేస్తున్నామని చెప్పారు మా ఫ్రెండ్స్ కూడా. చాలా అడుగు పట్టడం అలాంటివి ఏం లేదు, చాలా బాగున్నాయి అని చెప్పేసి చెప్పారు. కనుక్కొనే మొత్తం నేనైతే తీసుకుంటున్నాను ఇవి. ఇంక ఇక్కడ ఇది వచ్చేసి ఒకటి కడాయి తీసుకున్నానండి పెద్దది, మనం ఫ్రై ఐటమ్స్ అట్లా చేసుకోవడానికి అని చెప్పేసి. ఇదైతే నేను అనుకున్న దానికన్నా కూడా చాలా పెద్దదే వచ్చింది. నా మొహంలో ఆనందం చూడండి, ఏంటి ఇంత పెద్దది వచ్చిందని చెప్పేసి నేనే హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకా నా దగ్గర కూడా బిర్యానీ పాటు అట్లాంటివి ఫిష్ కర్రీ చేసుకోవడానికి పెద్దవైతే లేవని, ఇంక ఇదైతే మాకు మా ఇంట్లోకి సరిపోతుంది. అందుకని చెప్పేసి నా ఫేస్లో అంత హ్యాపీనెస్ అయితే వచ్చింది. ఇంకా మన ఆడవాళ్ళకైతే చిన్న వస్తువు కిచెన్లో కొనుక్కున్నా కూడా ఏదో పెద్ద బంగారం కొనుక్కున్నట్లయితే హ్యాపీగా ఫీల్ అయిపోతూ ఉంటాము. ఇంక ఇక్కడ చూడండి, నేనైతే పక్కన ప్యాకింగ్ ఓపెన్ చేస్తూ ఉంటే మా పిల్లలు అయితే దానిలోకి దూరేసి డ్యాన్స్ అయితే వేస్తున్నారు. ఒక పక్క టీవీ ఆన్ చేసుకొని దానిలో అయితే సాంగ్స్ పెట్టుకున్నారు. దానికి తగ్గట్టుగా డ్యాన్స్ అయితే వేస్తుంది. ఇంకా కాసేపు అయితే వాళ్ళే ఆడుకుంటారులే, ఆ బాక్సెస్ అయితే యూజ్ అవ్వగా అని చెప్పేసి నేను కూడా వదిలేసేసాను అనమాట. ఇంక ఇక్కడైతే డీటెయిల్గా చూపిస్తున్నాను చూడండి నేను తీసుకున్న వాటిని. ఇంక ఇది వచ్చేసి ట్రైప్లే స్టెయిన్లెస్ స్టీల్ కడాయి లిడ్ అండి. ఇది వచ్చేసి 4.5 లీటర్స్ ఇండక్షన్ బేస్తో వచ్చిందనమాట. చాలా మందంగా అయితే ఉంది. అడుగు కూడా చాలా మందంగా ఉంది. బరువే మామూలుగా ఒట్టిదే చాలా బరువు ఉంది. ఇంకా ఇందులో కర్రీ చేస్తే ఇంకా చాలా బరువు ఉంటుందన్నమాట. మూత పెట్టి కూడా చూస్తున్నాను, చాలా బాగా పర్ఫెక్ట్గా సెట్ అయ్యింది. ఈ ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి మనకి చాలా మందంగా అయితే వస్తుంది కదా. అందుకని చెప్పేసి అడుగు పట్టేస్తుందన్న భయం కూడా ఉండదన్నమాట. కుక్కర్ కూడా లిడ్ ఓపెనింగ్ కానీ క్లోజింగ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది. ఇది కూడా చాలా వెడల్పుగా అయితే ఉందన్నమాట, చాలా లోతుగా ఉంది. అడుగు కూడా చాలా మందంగా అయితే ఉందన్నమాట. మనం పప్పు పెట్టినా కూడా అడుగు పడుతుందన్న భయం అయితే ఉండదు. చాలా మందికి స్టీల్ అంటే అడుగు పట్టేస్తాయి అనేసి టెన్షన్ ఉంటుంది కదా. వీటిలో అయితే ఆ టెన్షన్ అయితే ఏముండదు, చాలా మంచిగా కుక్ అవుతాయి అని చెప్పేసి నేను చాలా రివ్యూస్ అయితే చూశాను. వాటన్నీ చూసిన తర్వాతే నేనైతే ఈ ప్రోడక్ట్ అయితే చూస్ చేసుకున్నాను అనమాట. ఇంక ఇవన్నీ చూడడం అయిపోయిన తర్వాత నేనైతే ఇంకా కిచెన్లోకి అయితే వెళ్ళిపోయానండి. ఇంకా మార్నింగ్ అయితే మా వారు ఆఫీస్కి వెళ్ళిపోయి ఇంకా మాకైతే నాన్ వెజ్ ఏం లేదనమాట. నార్మల్ కర్రీసే ప్రిపేర్ చేశాను మార్నింగు. ఇంకా ఆఫీస్ నుంచి వస్తూ అయితే మా కోసం మటన్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అదైతే ఫాస్ట్గా కుక్ చేసేద్దాంలే, పెందలాడే పిల్లలు మళ్ళీ మార్నింగ్ కూడా తినలేదు కదా, నిద్రపోతారే అని తినకుండా అని చెప్పేసి ఇంకా నేనైతే కిచెన్లోకి వచ్చేసి ఫస్ట్ అయితే కుకింగ్ చేస్తున్నాను, పెందలాడే కుక్ చేస్తున్నాను. ఇప్పుడు టైం వచ్చేసి జస్ట్ 4:35 అట్లా అయితే అవుతుంది. ఇంకా టైం పడుతుంది కదా కుక్ చేయాలంటే, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే కుక్ చేస్తున్నాను. ఇంట్లో పని అయితే ఎక్కడికక్కడే ఉందన్నమాట. ఇంకా ఇది పొయ్యి మీద పెట్టేస్తే ఇది అవుతుంది కదా. ఇంక ఈ లోపు అయితే మనం ఇంట్లో పని అయితే చేసుకోవచ్చులే అని చెప్పేసి ఫస్ట్ మటన్ కర్రీ అయితే పొయ్యి మీద వేసేస్తున్నాను.
ఆల్రెడీ మటన్ కర్రీ రెసిపీ అయితే మన ఛానల్లో అయితే అప్లోడ్ చేశాను. మీరు ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేయండి. ఇక్కడైతే నేను డీటెయిల్గా ఏమీ అంతగా షేర్ చేసుకోవట్లేదు, జస్ట్ చూపిస్తున్నాను. ఇంకా మటన్ అయితే కుక్కర్లో వేస్తే బాగా నీట్గా కుక్ అవుతుంది, మనకు మెత్తగా కూడా వస్తుంది అనమాట. మటన్ గట్టిగా లేకుండా టైం కూడా ఎక్కువ తీసుకోదు, చాలా సింపుల్గా అయిపోతుంది. అందుకని చెప్పేసి నేనైతే ఫాస్ట్గా అయిపోవాలనుకున్నప్పుడు కుక్కర్లోనే కుక్ చేస్తాను అనమాట. ఇక్కడ వచ్చేసి మటన్లోకి కొంచెం అంత పసుపు అలాగే కొంచెం అంత సాల్ట్ అయితే యాడ్ చేసుకొని ఒకసారి అయితే బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత లిడ్ ఓవర్ అట్లా పెట్టుకొని వాటర్ రిలీజ్ అయ్యేంత వరకు అయితే మనం కుక్ చేసుకోవాలన్నమాట. ఇంక దీన్ని అయితే పొయ్యి మీద పెట్టేసి నేనైతే ఇంకా గిన్నెలు అయితే అక్కడే ఉన్నాయి, నా కోసం ఎదురు చూస్తున్నాయి అవి. ఇంకా అందుకని చెప్పేసి వాటిని తోదాంలే అని చెప్పేసి అక్కడికైతే వెళ్ళిపోయాను. ఇంక ఈలోపు మటన్ వాటర్ అంతా రిలీజ్ అయిపోయి అందులోంచి ఎగిరిపోతుందిలే అని చెప్పేసి నేనైతే ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేయడానికి వెళ్ళాను. ఎక్కువైతే ఏం లేవులేండి, కొంచెమే ఉన్నాయి. అక్కడ వచ్చేసి లిక్విడ్ అయితే అయిపోయిందనమాట. బాటిల్లో అయితే పోసి పెట్టుకుంటాను, ఇంకా అది అయిపోగానే మళ్ళీ అయితే ఫిల్ చేసుకుంటూ ఉంటాను అనమాట. నేనైతే చెప్పాను కదా ఆల్రెడీ డిమార్ట్లో ఒకసారి తీసుకొచ్చుకుంటానని. ఇంక ఈ ప్యాక్ వచ్చేసి నాకు ఒక 3-4 మంత్స్ అయితే వస్తుంది. ఇంక ఇది అయిపోగానే మళ్ళీ అయితే తీసుకొచ్చుకుంటాను. ఇట్లా తీసుకొచ్చుకుంటే ఎక్కువ కలిసి వచ్చినట్లు ఉంటుంది. చిన్న చిన్న ప్యాకెట్స్ ఊరకనే అయిపోతాయి. ఇంక ఇట్లా తీసుకొచ్చని నా దగ్గర బాటిల్ ఆల్రెడీ ఉంది, దానిలో అయితే ఫిల్ చేసుకొని పెట్టుకుంటాను అయిపోగానే. ఇంక ఇట్లయితే మనకి మనీ కూడా సేవ్ అయిపోతాయి అన్నమాట. ఇంకా వేస్ట్ కాకుండా మనీ మనకైతే సేవ్ అవుతాయి. ఇంకా నేనైతే గిన్నెలన్నీ కడిగేసినాక టబ్లో బాయిలింగ్ చేసుకొని ఇంకా నేను మొత్తం టబ్ను కూడా ఆ షింక్లోకే పెట్టేస్తాను. వాటర్ మొత్తం ఆ బెజ్జాల్లో నుంచి బయటకు వచ్చేస్తాయి కదా, ఇంకా కొంచెం తడారిపోగానే నేనైతే సర్దుకుంటూ ఉంటాను. ఇంకా అప్పుడు దాకా ఆ డబ్లోనే ఉంటాయి. ఇంకా తర్వాత అయితే ఇంకా కౌంటర్ కూడా క్లీన్ చేసుకుంటున్నాను, వాటర్ పడినాయి అని చెప్పేసి వైపర్తో లాగేసుకుంటున్నాను. నాకు కౌంటర్ మీద వాటర్ ఉంటే చాలా చిరాకుగా ఉంటుంది, తడి పద్దాకులు చేతికి అవుతా ఉంటుంది కదా. ఇంకా అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే వాటర్ క్లీన్ చేశాను. ఇంక ఈ లోపు వచ్చేసి మటన్లో నుంచి వాటర్ అయితే బాగా రిలీజ్ అయినాయి. ఇంక ఇది కూడా ఒకసారి మిక్స్ చేసుకుంటున్నాను. మటన్ కర్రీ అనేది వండాల్సిన పద్ధతిలో మంచిగా వండితే చాలా టేస్ట్గా ఉంటుంది తినడానికి కూడా. అదే కనుక మనం ఏదైనా చెడగొట్టామంటే అది అసలు తిన్న కూడా తినలేము. నాకైతే ఒక్కోసారి చాలా టేస్ట్గా కుదురుతుంది, కానీ ఒక్కోసారి ఏదో ఒకటి తక్కువ అవుతుంది, ఉప్పు కారము. తక్కువైనా తినగలం కానీ ఎక్కువైతే మాత్రం అసలు తినలేం కదా, అందుకని చెప్పేసి చూసేస్తాను అనమాట. కారం ఎక్కువైతే పిల్లలు అయితే అసలు తినరు, అందుకని చెప్పేసి ఆ కారం అయితే చాలా తక్కువ వేస్తాను పిల్లలు తినగలిగేటట్టు. ఇంకా మటన్ కర్రీ కూడా అవన్నీ మంచిగా మిక్స్ చేసుకొని ఆ వాటర్ ఎగిరిపోయేలోపు అయితే బియ్యం కడిగి పెడదాం అని చెప్పేసి బియ్యం అయితే కడిగి పెడుతున్నాను. ఇంకా చెప్పాను కదా పిల్లలైతే పగలంతా పడుకోలేదు, నిద్రపోతారు మళ్ళీ సాయంత్రం బెదలాడని చెప్పేసి. అందుకని చెప్పేసి ముందైతే కిచెన్ లో వంట పని అయితే చూసుకుంటున్నాను. బియ్యం అవి కడిగి పెట్టేసి తర్వాత ఇల్లు అయితే ఊడ్చుకొద్దాం అని చెప్పేసి ఇంకా బియ్యం కూడా కడగడం అయిపోయింది. వాటర్ అయితే పట్టేస్తున్నాను అనమాట. మేమైతే వాటర్ క్యాన్స్ అయితే తెచ్చుకుంటాము, మాకైతే ప్యూరిఫైర్ ఏం లేదు. అనుకుంటున్నాం కానీ రెంట్ ఇల్లు కదా, మళ్ళీ మారినప్పుడు మళ్ళీ మొత్తం చేంజ్ చేసుకోవాలి, అవి ఫిక్స్ చేయించుకునే వాళ్ళని పిలుచుకొచ్చుకోవాలి, ఇదంతా తలకాయ నొప్పి ఎందుకులే అని చెప్పేసి మేమైతే వాటర్ క్యాన్స్ తెచ్చుకుంటున్నాము. ఇంకా ఈ ఇయరే కదా మేము వచ్చి 1 ఇయరే అవుతుంది హైదరాబాద్ కి, ఇంకా అంత మనకి ఎందుకులే చూద్దాంలే చిన్నగా అని చెప్పేసి ఇంకా ఆగుతున్నాం అనమాట. ఇంకా తర్వాత అయితే మటన్ కర్రీలోకి అయితే కారం కూడా యాడ్ చేసేసాను. ఒకసారి మిక్స్ చేసుకొని ఇంకా తర్వాత కొబ్బరి పేస్ట్ అవంతా యాడ్ చేసేసుకొని లిడ్ అయితే క్లోజ్ చేసేస్తాను అనమాట. ఇంకా మటన్ కర్రీ అంటే మా చిన్న పాపకు చాలా ఇష్టం, కానీ మా పెద్ద పాపకు అయితే అంతగా ఇష్టం ఉండదు. ఇంకా ఏది లేనప్పుడు అదేది అన్నట్టు తింటుంది తప్పక. తనకైతే నాన్ వెజ్ చాలా ఇష్టం అనమాట. ఇంకా పిల్లలు అడిగారని చెప్పేసి మా వారైతే ఫ్రాన్స్ అయితే తీసుకొచ్చారు, అదైతే ఫ్రై చేస్తున్నాను. దీని గురించి అయితే షార్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను, తప్పకుండా చూడండి. ఇంకా నాకు ఇది కుక్ చేయాలన్నా తినాలన్నా కొంచెం ఈజీగానే ఉంటుంది, కానీ నాకు ఇది క్లీన్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. అదంతా నీట్ గా క్లీన్ చేయాలి, దానిలో నరం ఉంటుంది కదా, అదైతే ముందు వెనక మొత్తం తీయాలన్నమాట. అదే చాలా టైం అయితే పట్టేస్తుంది. అవి తీసుకున్న దగ్గర క్లీన్ చేసే వాళ్ళు ఉంటారు, కానీ వాళ్ళు మాత్రం ఈ నరాలు అవైతే ఏం తీసేవారు అనమాట. ఓన్లీ పైన పొట్టు ఉంటుంది కదా, వాటి వరకే క్లీన్ చేసి ఇస్తారు. ఇంక ఇక్కడైతే ఫ్రాన్స్ కర్రీ అయితే అయిపోవచ్చింది అనమాట. లాస్ట్లో ఇంకా దించేస్తున్నాను. ఇంకా టేస్ట్ అయితే చూస్తున్నాను అనమాట, ఉప్పు కారం అవన్నీ సరిపోయినాయా లేదని చెప్పేసి. మళ్ళీ తర్వాత యాడ్ చేయాలన్నా కుదరదు కదా, అందుకని చెప్పేసి ముందే చూస్తున్నాను. టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చిందండి. ఇంకా మీకు రెసిపీ కూడా షేర్ చేస్తానని చెప్పాను కదా షార్ట్ వీడియో, తప్పక చూడండి, ఒకసారి ట్రై చేయండి. ఇలాగా ఎలా వచ్చిందో కమెంట్ అయితే చేయండి. ఇలా కనుక చేస్తే ఫ్రాన్స్ తిన్న వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు, అంత బాగా వచ్చింది
చేసిందనమాట ఫ్రైని. ఇంకా దీనిలోకి ఇదేం అవసరం లేదు, ఒకటిదే తినేయొచ్చు. ఇంక పిల్లలైతే తినేసి పడుకున్నారు. ఇంక నాకైతే కిచెన్‌లో వర్క్ అయితే ఉందనమాట. ఇంక మనకు కిచెన్‌లో వర్క్ అంటే ఏముంది, ఇంకా క్లీనింగు అదే కదా! ఇంక గిన్నెలైతే ఉన్నాయి, కొంచెమే ఉన్నాయిలెండి. మా వారైతే ఇంకా తినలేదు. ఆయన కూడా తిన్నాక కడుగుదాం అనుకున్నాను కానీ, ఇంకా లేట్ పడుతుందనేసి అన్నారు. అందుకని చెప్పేసి ముందు ఉన్నంత వరకు క్లీన్ చేసుకుందాంలే అని చెప్పేసి వచ్చాను. ఇంక పాలైతే ఇవ్వనండి. ఇంక నాన్ వెజ్ పెట్టిన రోజైతే పాలైతే పిల్లలకి అస్సలు ఇవ్వను. ఇంక అందుకని చెప్పేసి వీటినైతే ఫ్రిడ్జ్‌లో వేయడమో, ఇంక తోడేయడమో ఏదో ఒకటి చేసేయాలి. చెప్పాను కదా మా వారు తినలేదని, ఇంకా అయ్యైతే పక్కన పెట్టేశాను. ఇంకా మిగిలినవి తర్వాత తోమేద్దాంలే, ఫస్ట్ ఉన్నంత వరకు క్లీన్ చేసుకుందాం, మళ్ళీ లేట్ అవుతుందిలే అని చెప్పేసి ఫస్ట్ అయితే క్లీన్ చేసేస్తున్నాను ఉన్నంత వరకు. స్టార్టింగ్లో అయితే మీకు ప్రోడక్ట్స్ చూపించాను కదా, వాటి ప్రైస్ డీటెయిల్స్ అయితే నేనేం షేర్ చేయలేదు కదా. అవి వచ్చేసి నేనేం మనీతో తీసుకోలేదండి, మా వారికి కార్డులో పాయింట్స్ అయితే ఉన్నాయని చెప్పారు. ఇంకా వాటికి ఏమొస్తాయో వాటిని మీకు కావాల్సినవి ఏవో చూసి తీసుకోమని చెప్పేసి చెప్పారనమాట. ఇవి విడిగా తీసుకోవాలంటే చాలా ప్రైస్ పడుతుంది, అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే నేను తీసుకోదలుచుకోలేదు. ఇంకా పాయింట్స్ అంటున్నారు, అవి ఎక్స్పైర్ అయిపోతున్నాయి అంటున్నారు కదా, నాకైతే ఇవి కావాలి, హై రేంజ్లో ఉన్నాయంటే సరేలే తీసుకో, ఎటు ఇవి ఎక్స్పైర్ అయిపోతాయి కదా, వేస్ట్ అయిపోతాయి కదా, ఎందుకు తీసుకో అనేసి అన్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి నేను కూడా సెట్ చేస్తే ఇంకా పాయింట్స్గా అవి వస్తున్నాయి, అందుకని చెప్పేసి తీసుకున్నాను. విడిగా అయితే అసలు తీసుకునేదాన్ని కాదు, చాలా ఎక్కువ ప్రైస్ అయితే ఉంది. కానీ ఆ ప్రైస్కి అవి వర్తే, కానీ మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళకైతే అవి తీసుకోవాలంటే చాలా బర్డెన్గా ఉంటుంది. ఇంకా పాయింట్స్ ద్వారా కాబట్టి నేను కూడా తీసుకున్నాను ఓకే అని చెప్పేసి. ఇక్కడ వచ్చేసి గిన్నెలు అయితే తోమడం అయిపోతుందన్నమాట. ఇంకా మా వారైతే తినడానికి అయితే రాలేదు, వర్క్ ఉందని చెప్పేసి అలాగే కూర్చున్నారు. ఇంకా ఆయన కోసం అని చెప్పేసి చాలాసేపు అయితే కూర్చున్నాను నేను కూడా. ఇంకా ఆయనకు కూడా పెట్టేసి నేను కూడా మిగిలిన గిన్నెలు అయితే కడిగేశాను. మేమైతే తినేసాము ఎప్పుడో, ఇంకా ఆయన తినమంటే వర్క్ ఉందని చెప్పేసి అలాగే కూర్చుంటున్నారు. మా వారైతే వర్క్ ఉన్న టైంలో అయితే అసలు ఇంక ల్యాప్టాప్ నుంచి కదలను కూడా కదలరు, తినడానికి కూడా రారనమాట ఎంత పిలిచినా కూడా. ఇంకా పిలిచి మన సైడ్గా మెల్లగా సైలెంట్గా వచ్చేయడమే కానీ ఆయనైతే అసలు రారు. ఇంకా వర్క్ ఫినిష్ చేసిన తర్వాత నేనే తింటానులే అని చెప్పేసి చెప్తారు. ఇంకా నీకు వర్క్ ఏమైనా ఉంటే చూసుకో ఈ లోపు అని చెప్పేసి చెప్తారనమాట. ఇంకా ఆయన కూడా తినడం పూర్తయిపోయిందాక కిచెన్ మొత్తం అయితే నీట్గా క్లీన్ చేసేసాను, కౌంటర్ టాప్ కూడా క్లీన్ చేశాను అనమాట. స్టవ్ అయితే ఏం క్లీన్ చేయలేదు, నీట్గానే ఉందని చెప్పేసి. ఇంక ఈ వీడియో అయితే ఇంతే. మీకు కనుక నా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే కొత్త వాళ్ళు కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి.